స్వయంగా సీఎం గారి సూపర్ సిక్స్ చేయడానికి ఆర్థికంగా మనం నష్టపోయి ఉన్నాము అన్నారు. మరి ఈ హామీలన్నిటిని ఎలా నెరవేర్చగలరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అమలు చేస్తాను. ఓ రోజు అటు ఇటు అవుతుంది తప్ప అమలు చేయడం అన్నది అయితే పెన్షన్ ఏ రోజు ఏ డేట్ 1వ తారీఖున ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పాము. తప్పకుండా అది అమలు చేసాం. అలాగే సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఇతర పథకాలు కూడా తప్పకుండా ఒకటి అమలు చేసుకొని వెళ్తామంటే తప్పకుండా దాంట్లో ఏవి డివియేషన్ ఉండదు. అయితే ఏంటంటే ఓన్లీ టైం ఫ్యాక్టర్ అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు లేదా 6 నెలల ఎలక్షన్ ముందు చేసే పరిస్థితి కాదు. కానీ ఆర్థిక పరిస్థితిని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్లో తనఖాలు పెట్టేశారు. వాటికి కూడా వడ్డీలు చెల్లించవలసి వస్తుంది. ఆ అప్పులు కూడా తీర్చవలసిన బాధ్యత మా నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. ఇప్పుడు అవన్నీ తెరచాలో వద్దా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు వడ్డీలు కట్టుకుంటూ ఆ అసలు బాకీలు తీర్చుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని ఒక పక్క పెంచుతూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఎంత క్లిష్టతరమైనా కూడా దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నది అయితే త్వరలో మీరు చూస్తారు. ఒకటి నిరూపిస్తాం. మేమని చేసి ఏవైతే హామీ ఇచ్చామో హామీలన్నీ కూడా 100% పూర్తి చేసే బాధ్యత మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. మరొకసారి తెలియజేస్తాను. దాని గురించి ఎవ్వరు కూడా రాజకీయంగా ఇతర పార్టీలు చేసినటువంటి విష ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కోరుతున్నాను. అంటే సార్ ఇక్కడ విష ప్రచారం కాదు కానీ ఎమ్మెల్సీ సీట్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? లేదండి, డెమోక్రటిక్ వేలోనే వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉన్నది, మాకేమో చేసి తక్కువ మెజారిటీ ఉంది కాబట్టి ఎక్కువ మెజారిటీని గౌరవించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పేసి పోటీ పెట్టకుండా ఉందాగా రాజకీయాల్లో విలువలు ఉండాలి. మనం ఏమని చేసి మీ ఎంపీటీసీలు అవసరమైతే వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మనం ఏమని చేసి ఓటేసి పెంచుకోలేమా? కానీ అలా చేయకూడదు, చెయ్యొద్దు అని చెప్పేసి సుస్పష్టంగా చెప్పి పోటీ నుంచి విరమించుకుంటామని మేమంతా అయితే మాత్రం ఎమ్మెల్యేలుగా విశాఖపట్నం జిల్లాలందరూ కూడా పోటీ పెడదాం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామని చెప్పాం. కానీ మనకు అన్ని ఓట్లు లేవు కాబట్టి వాళ్ళు పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి వాళ్ళని ఏమో చేసి మన పార్టీలో తీసుకొచ్చి ఓటు వేయించి ఇలాంటి అనైతికమైన రాజకీయాలు మనం చేయకూడదు, మనం ఒక మంచి సందేశం ఇవ్వాలి రాజకీయాల్లో అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఒప్పించి ఒక ఆదేశం ఇచ్చారు. దాని అందరూ కూడా శిరస వహించాం. జనసేన ఎమ్మెల్యే ఒకరు అన్నారు ఆట ఇంకా మొదలు కాలేదు, తర్వాత ముందు ఉంటుంది జగన్ కానీ, వాళ్ళలాగే మీరు కూడా రివెంజ్లు ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అయితే మీరు స్పష్టంగా మీరు ఆలోచించవలసింది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేరేని మీరు మాట్లాడినారు. తెలుగుదేశం పార్టీ తరపు మీరు జనసేన పార్టీలో దాన్ని జనసేన పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీ వేరు కాదు. మేము ముగ్గురులో ఎవరు మాట్లాడినా కూటమి మాట్లాడినట్టే. మా నాయకులు మా అందరికైతే మాత్రం ఆట మొదలెట్టాలనే ఉన్నది. కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పెద్దలు ఆదేశించారు, సంయమనం పాటించాలి. వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఎక్కడ గ్రామాల్లో తొందరపడొద్దు, ఎక్కడ కూడా గొడవలకు వెళ్ళొద్దు, ఏదైనా ఉంటే చట్టపరంగా మనం చర్య తీసుకుందామని చెప్పారు. కాబట్టి చట్టపరంగా తీసుకునే చర్య ఆ ఆట అయితే ప్రారంభమైంది.